ఫ్రెండ్స్, ఇది మెట్పల్లి నిజామాబాద్ ఆర్మూర్ రూట్. ఇది మనం ఇక్కడ నుంచి కొండగట్టు వెళ్తున్నాం. ఇది కొండగట్టు నుంచి షార్ట్ కట్ రూటు. మీకు అది ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి. ఇది కొండగట్టు నుంచి షార్ట్ కట్ రూటు చూడొచ్చు మీరు. కరీంనగర్ ఇక్కడ నుంచి 53 కిలోమీటర్, వరంగల్ 133 కిలోమీటర్, హైదరాబాద్ 215 కిలోమీటర్. ఇది షార్ట్ కట్ రూటు. ఫ్రంట్ నుంచి జగిత్యాల పోవచ్చు. గుట్టపైకి పోవడానికి దోవండి నుంచి మనం పైకి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి వెళ్దాం రండి. కొండగట్టు ఎంట్రన్స్. వెళ్తున్నాను. ఇప్పుడు వచ్చాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. ఈ ఆలయ చరిత్రకు వస్తే 300 సంవత్సరాల క్రితం సంజీవుడు అనే ఆవుల కాపరి తన ఆవులను మేపుకుంటూ ఈ అడవికి వచ్చాడు. తన ఒక ఆవు ఇందులో తప్పిపోయి, అయితే ఈ తప్పిపోయిన ఆవుని వెతుకుతూ తన అలసిపోయి ఒక చెట్టు కింద నిద్రపోతూ ఉండగా ఆంజనేయ స్వామి తన కలలోకి వచ్చి, ఇక్కడ గొర్రెంత పొదలలో నేను ఉన్నానని చెప్పేసి, అక్కడ నాకు ఎండకి వానకి నుంచి నీడ కావాలని చెప్పేసి, నీ యొక్క ఆవుజాడ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తూ ఉంటుందని చెప్పేసి అన్నాడంట. అప్పుడు ఆవుల కాపరి నిద్రలేచి తన ఆవుని వెతుక్కుంటూ ఆంజనేయ స్వామి చెప్పిన జాడికి వెళ్ళాడంట. అక్కడ తన ఆవు కనిపించగానే సంతోషంతో పట్టలేనంత ఆనందంతో ఉన్నాడంట. పక్కకే ఉన్న పొదలలో వెతకగా ఆంజనేయ స్వామికి దర్శనం ఇచ్చాడంట. అప్పుడు ఆంజనేయ స్వామికి గుడి కట్టి అక్కడ పూజలు నిర్వహిస్తున్నారని చెప్పేసి ఆలయ చరిత్ర చెప్తుంది. ఇది ఈరోజు కొండగట్టు విశేషాలు. తిరిగి రిటర్న్ ప్రయాణం అవుతున్నాం. ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్టింగ్ నాకు ఎంతో అవసరం. కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో.